ఇది రెండో పెళ్లి. కానీ ఇది జరగాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మనిద్దరి మధ్య ఏ రకమైన సంసార బంధం ఉండదు. సారీ, సంధ్య ఏం చేసినా దానికి ఒక అర్థం ఉంటుంది కదా. అన్నయ్య, అమ్మ మారదు. ప్రతిసారి భూమిని ఏదో ఒకటి అనడం, ఏదో ఒక గొడవ చేయడం అమ్మకు అలవాటైపోయింది. మీ ఇంట్లో ఎప్పుడు చూసినా మీ అమ్మ మాటలే బయటికి వినపడతాయేంటి అని ఇరుగు పొరుగు వాళ్ళు నన్ను అడుగుతుంటే తల తీసేసినట్టుంటుంది. అంతేలేవే, అలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ అమ్మ మాట నీకు కాకి అరుపులా వినపడుతుంది. మీరెలాగూ నన్ను అర్థం చేసుకోలేరు, కానీ వింజు కడుపున పుట్టిన ఈ బంగారు తల్లిని ఇంతలా బాధ పెడుతున్నారనే నా బాధ. అను, చూస్తున్నావేంటి? మొత్తం కౌంట్ చేయి. శ్రీజ, భూమిని లోపలికి వెళ్ళమని చెప్పు. ఈ రోజు మొత్తం నాతో మాట్లాడొద్దని చెప్పు. భూమి, పదమ్మా. అమ్మ మాట్లాడకపోతే నా కథలో ఉంటుంది. ఒక రోజంతా అమ్మ నాతో మాట్లాడదా? వదిన జగముండి ఒక్కసారి చెప్పిందంటే ఖచ్చితంగా అలాగే స్ట్రిక్ట్గా ఉంటుంది. నువ్వు రా అమ్మా, పద. మీరు రండి. ఇప్పుడు నేను ఒక్కొక్క గింజ లెక్క పెట్టాలా? One, 2, 3, 4, 5. ఇదేనండి ఇల్లు. నేనెంత అడిగినా సరే పాప గురించి ఏమీ మాట్లాడలేదు. జరిగిందంతా చెప్పిన తర్వాత కూడా మీ పాపని తిరిగిస్తానని తన నోట్లో నుంచి ఒక్క మాట కూడా బయటికి రాలేదు. మీరు వస్తే అన్ని విషయాలు మాట్లాడొచ్చని నేను ఇంకేం మాట్లాడలేదు. మనం ఆలస్యం చేయకుండా సంధ్య పాపని తీసుకువెళ్ళి సంధ్యకి అప్పగించాలి. సార్ నమస్తే సార్. నమస్కారం. మాధవీలత, మా వింధ్య చెప్పింది. ఇన్ని రోజులు నువ్వు మా చుట్టుపక్కల తిరుగుతున్నా మాకు కనపడలేదు. నీకోసం ఎంత వెతికామో తెలుసా? నీకు క్యాన్సర్ చివరి స్టేజ్ అని చెప్పారు. ఇప్పుడెలా ఉంది? సార్, ఈ విషయాలు మీకు నువ్వు ఫేస్ టు ఫేస్ ఎదురుపడలేదు తప్ప నీ గురించి అన్ని విషయాలు తెలుసు. ఇంతకీ మా సంధ్య గారి కూతురు ఎక్కడుంది? ఏంటి, మా సంధ్య కూతురు గురించి అడుగుతుంటే ఏం మాట్లాడడం లేదు? మాకు ఆ పాప కావాలి. తన కోసమే వచ్చాం. నీ నుంచి పాపని దూరం చేస్తున్నావని నువ్వు బాధపడకు. నీకు తప్పకుండా న్యాయం చేస్తాం. ఎవరి బిడ్డ వాళ్ళ దగ్గర ఉండాలి కదా. ఇన్నాళ్ళు పెంచుకున్న బిడ్డ దూరం అయితే నువ్వు బాధపడతావు. కానీ కన్న కూతురు బ్రతికి ఉందని తెలియని సంధ్య ఇంకెంత బాధపడుతుంది ఆలోచించు. ప్లీజ్ పాపని తీసుకురావా. ఎక్కడుంది? లోపల ఆడుకుంటుందా లేదా స్కూల్కి వెళ్ళిందా? పాప లేదు మేడం. పాప లేకపోవడం ఏంటి? హాస్పిటల్లో పనిచేసే ఆయా భర్త నీ చేతులకి పాపనిచ్చానని క్లియర్గా చెప్పాడు. ఆయన చెప్పిందే నిజమే. నేను 5,000 ఇచ్చి మీ సంధ్య కూతుర్ని తీసుకున్నాను. నాకు ఆవిడ ఎవరో ఏంటో తెలీదు. ఆ బిడ్డని తెచ్చుకున్న తర్వాత మమ్మల్ని దురదృష్టం వెంటాడింది. ఏం మాట్లాడుతున్నావు?
పాప సేఫ్గా ఉందా లేదా? ఏం జరిగిందో చెప్పు. తెలీదమ్మా. పాప ఎక్కడుందో కూడా నాకు తెలియదు.